ఒక్క ఎమ్మెల్సీ పదవి కూడా అప్పర్ క్యాస్ట్కి ఇవ్వడానికి భయపడ్డారు వాళ్ళు. ఒక్క మంత్రి పదవి కూడా అప్పర్ క్యాస్ట్కి ఇవ్వడానికి ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ వితౌట్ ఏ రెడ్డి మినిస్టర్ క్యాబినెట్ ఎక్స్పాన్షన్ జరిగింది. ఈ మాట ఎవరో కాదు, ఓ రెడ్డి నాయకుడు నాకు ఫోన్ చేసి చెప్పిండు, అన్నా మా నోట్లే మట్టి కొట్టినావు అన్నా, మా నోట్లే మట్టి కొట్టినావు, మమ్మల్ని మంత్రులు కాకుండా మమ్మల్ని ఎమ్మెల్సీలు కాకుండా నీ వాయిస్తోని బెదరగొట్టినావు ప్రభుత్వాన్ని అంటే ఇది నా ఒక్కని వాయిస్ కాదయ్యా, ఇది తెలంగాణలో ఉన్నటువంటి 62% మంది బీసీల వాయిస్. ఇది ఇవాళ మీరు ఒక పదవి తీసుకోవాలంటేనే గదగద వణుకుతా ఉన్నారు. ఇవాళ ప్రేమ్ సాగర్ రావుకి సుదర్శన్ రెడ్డికి మంత్రి అని చెప్పుకోవడానికి కూడా మంత్రి అని అనకుండా ఆయనకు బాసింగం కట్టిండు, ఆయనకు పారాని పెట్టిండు, గోర్ల పెంట పెట్టిండు, అన్ని పెట్టిండు, కానీ ఆయన పెళ్లి పిల్లగాడు కాదని చెప్తా ఉన్నాడు అన్నట్టు. అంటే ఆ పరిస్థితి ఎందుకు క్రియేట్ అయింది? ఎందుకైంది ఆ పరిస్థితి? ఇది బీసీలంతా బీసీల వైపు ఆలోచన చేస్తూ ఉన్నారు కాబట్టి అయింది. సో బీసీల ఉద్యమంలోకి శరవేగంగా వచ్చారు, వస్తున్నారు, వస్తారు. రేపు మొన్న చూస్తారు కదా 42% రిజర్వేషన్ బీసీలకు బంద్ అనగానే బీసీల కంటే ముందుగా ఓసీల మద్దతు ఇచ్చిరా బందుకు ఓసీల మద్దతు. మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్త మానవాళి బందుకు మద్దతు ఇచ్చింది. ఆ కేసు వేసిన పుట్టంగారి మాధవరెడ్డి అంటోడు ఒక్కడు తప్ప అందరు మద్దతు ఇచ్చారు. వాడు ఒక్కడు కూడా ఇస్తే అయిపోయేది. ఇచ్చిందా? అంటే కొన్నిసార్లు కొన్ని విషయాలు జరుగుతూ ఉంటే మనం చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఈసారి మిస్ అయితే ఇలాంటి ఉద్యమం పుట్టడానికి ఇంకొక 50 సంవత్సరాలు కావాలి, గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి ఉద్యమం పుట్టడానికి ఇంకో 50 సంవత్సరాలు కావాలి. అందుకోసమే ఈ ఉద్యమాన్ని అత్యంత పవిత్రంగా పాజిటివ్ వేలో మన ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే దిశగా తీసుకుపోవడానికి ఇవాళ నల్లగొండలో ఇంతమంది మేధావి వర్గం మమ్మల్ని కూర్చోబెట్టుకొని ఈ సమాజం సంగతి ఏంది, ఈ ప్రజల సంగతి ఏంది, ఈ సంచార జీవితాల సంగతి ఏంది, ఈ చదువుల సంగతి ఏంది అని నిలబెట్టి ఇక్కడ మమ్మల్ని మీరంతా ప్రశ్నలు గురిపిస్తూ సమాధానాలు మా నుంచి రాబడతా ఉన్నారు. ఈ ప్లేస్లో నేను మా వరంగల్ జిల్లా, అది మా ఉమ్మడి నల్గొండ జిల్లా నాయకుడు వట్టే జానయ్య యాదవ్ గారు, ఈ జిల్లా ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వట్టే జానయ్య యాదవ్ గారు తప్ప ఈడికి కాంగ్రెస్ పార్టీ నాయకున్నో టీఆర్ఎస్ పార్టీ నాయకున్నో ఇద్దరిని తెచ్చి కూర్చుండబెట్టి ఇవే ప్రశ్నలు అడుగురు, మీరు చెప్తారేమో చూద్దాం. మేము ప్రజల పట్ల క్లారిటీతో ఉన్నాం కాబట్టే నిర్భయంగా వచ్చి కూర్చున్నాము, నిర్భయంగా ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పుకుంటూ పోతా ఉన్నాము. ఇది ఏ పార్టీతో సాధ్యపడదు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ పెట్టే క్రమంలో మేమెవరం స్టేజ్ మీద లేము. ఇంటలెక్చువల్ గ్రూప్ని ప్రొఫెసర్లను కూర్చోబెట్టినాం, వేదిక మీద కూర్చోబెట్టి మేమేం చేయాలో మీరు చెప్పండి అని అడిగినాము. వాళ్ళు 1-2 గంటల పాటు సుదీర్ఘంగా చర్చించి తర్కించి ఈ బీసీలకు రాజకీయ పార్టీ రావాల్సిందే, మల్లన్న యు గో హెడ్ అన్న తర్వాత రాజకీయ పార్టీని ప్రారంభించిన. ఇది తీన్మార్ మల్లన్న ఇంట్లోనో లేకపోతే వట్టే జానయ్య గారి ద్వారానో లేకపోతే మా నాయకత్వం ద్వారానో వచ్చింది కాదు. మేధావి వర్గం ఆలోచన మేరకు పురుడు పోసుకున్నదివే ఈ తెలంగాణ రాజ్యాధికార పార్టీ. ఇది చెప్తే కాస్త వేరేగా ఉంటుంది, కానీ మనం మనుషులం కదా. ఏ ఉద్యోగం లేకపోవడం, ఉద్యోగం మీన్స్ అయితే కడుపు నింపుకోవడానికి కుటుంబ పోషణ కోసం ఒక ఉద్యోగం అవసరం. దాన్ని నిరుద్యోగి అనేటువంటి వ్యక్తి కేవలం మనుషుల్లోనే ఉన్నాడు. నిరుద్యోగ కోతి కానీ, నిరుద్యోగ కుక్క కానీ, నిరుద్యోగ ఇతర ఏ జంతువు నిరుద్యోగిగా లేదు. మ్యాన్ ఈజ్ ఏ సోషల్ యానిమల్ అనుకున్నప్పుడు ఎక్కడి నుంచి పుట్టింది ఇది? ఈ పదం ప్రభుత్వ ఫెయిల్యూర్కి పర్యాయ పదం ఇది. నిరుద్యోగం అనేటువంటి మాట, నిరుద్యోగ భృతులు లేదంటే మిమ్మల్ని కూర్చునబెట్టి సాద్దాము, ఈ కార్యక్రమాలు కావుమాయి. ఈ రాష్ట్రంలో పుట్టినటువంటి ప్రతి వాడికి పని చూపించాల్సిన బాధ్యత ప్రభుత్వానిది.
అతని కాళ్ళ మీద అతను బతికేలా చేయడమే తెలంగాణ రాజ్యాధికార పార్టీ లక్ష్యం. నిరుద్యోగం అనేటువంటి మాటకు మా దగ్గర తావు ఉండనివ్వం. పైపెచ్చు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 22,000 మంది ఆర్టిజన్లు కానీ, అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కానీ, వీళ్ళందరినీ కూడా ఎవరిని కూడా తీసివేయకుండా ప్రభుత్వ సర్వీసుల్లోకి నేరుగా తీసుకోవడం జరుగుతుంది. జనరల్గా మీరు ఆలోచించండి, ఒక మనుషుల్లోనే నిరుద్యోగం ఎందుకున్నాడో ఇంటికి పోయి ఆలోచించండి, ఇక్కడ వద్దు. జనరల్గా ఆలోచించండి, తప్పేం లేదు. మనం వాస్తవాలు మాట్లాడుకోవాలి. నిరుద్యోగుల కోసం తీర్మార్మలన్న లేకపోతే టీఆర్పీ పార్టీ కూడా 6,000 ఇస్తుందని చెప్తే అబద్ధం అవుతుంది. నేను ప్రజల్ని మోసం చేయదలుచుకోలేదు, నేను వాస్తవాలు చెప్పాలనుకుంటున్నా. తెలంగాణ రాజ్యాధికార పార్టీ నిరుద్యోగ నిర్మూలన కోసం వాళ్ళంతా వాళ్ళు కష్టపడి పనిచేసి బతికేలా తయారు చేస్తుంది. ఓకే, రెండోది ఈడబ్ల్యూఎస్. దీనికంటే ముందు మనం ఒక చిన్న చర్చ పెట్టుకోవాలి. బీసీలకు రిజర్వేషన్ కావాలని సుదీర్ఘకాలం పాటు పోరాటం చేస్తే 1992లో బీసీలకు 27% రిజర్వేషన్ బిపి మండల్ గారి మండల్ కమిషన్ సిఫార్సుల ఆధారంగా సుప్రీంకోర్టు భిక్షతోటి వచ్చింది. అంటే బీసీలకు రిజర్వేషన్ రావాలంటే రక్తపాతాలు జరిగినాయి, ఉద్యమాలు జరిగినాయి, పోరాటాలు జరిగినాయి, ఎన్నో త్యాగాలు జరిగినాయి. ఇది బీసీల చరిత్ర. ఇప్పుడు బీసీలకు రిజర్వేషన్ రావాలంటే ఇప్పుడు కోర్టులు ఒప్పుకోవాలనేటువంటి పరిస్థితి ఉంది. కానీ మరి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఏంది? ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఏంటంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్, ఆర్థికంగా వెనుకబడిన వారికి రిజర్వేషన్ అట. ఇది రాజ్యాంగంలో చొప్పించబడ్డ పదం. ఇది దొంగతనంగా తెలంగాణ రాష్ట్రంలో రెడ్లు వీళ్ళందరూ ఉన్నది ఎంత అంటే మొత్తం వాళ్ళ జనాభా 7.8%. 7.8% ఉన్నటువంటి వాళ్ళు 10% రిజర్వేషన్ తీసుకుంటా ఉన్నారు. మరి 100కి 62% ఉన్నటువంటి బీసీలకు 42 ఎందుకు? కాబట్టి రేపు తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఏదైతే ఉందో దాన్ని వాళ్లకు కమిటీ వేసి వాళ్లకు 0.5% వస్తుందా, 1% వస్తుందా, అందులో ఉన్నటువంటి అగ్రవర్ణ పేదలకు అంత ఇస్తాం, మిగతాది కట్ చేస్తాం. రెండోది, తమిళనాడులో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ లేదు. అక్కడ ఉన్నటువంటి బీసీ ప్రభుత్వం ఏం చేసింది, చల్ ఈడెక్కడ రాబోయి వెళ్ళిపో, నేను ఇయ్యను పో అని చెప్పిండు. 69% రిజర్వేషన్ బీసీలకు ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నారు. అక్కడ మొత్తం రిజర్వేషన్ 69% అయితే దాదాపు 50% రిజర్వేషన్ బీసీలకు ఇంప్లిమెంట్ అవుతుంది తమిళనాడు కాడ. కారణం ఏంది? బీసీ ప్రభుత్వం ఉంది కాబట్టి. ఇక్కడ కూడా బీసీ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత వీళ్ళేందా బిచ్చం వేసేది, వీళ్ళేంది వేసేది, వీళ్ళను మన ఇండ్ల కాడ, మన పార్టీ ఆఫీసుల కాడ, ఆ గల్మల కాడ కూర్చుంటారు వీళ్ళు. ఆ పరిస్థితి వస్తుంది, తెస్తాం. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ను 10 నుంచి 1కి తీసుకురావడం తెలంగాణ రాజ్యాధికార పార్టీ లక్ష్యం.